మన పెళ్లికి ముందు మీరు నాతో ఏం చెప్పారు? ఇప్పుడు అది ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? అంటే గుర్తు లేదన్నమాట. అంటే గుర్తుంది, నీకు గుర్తుందా లేదని అడుగుతున్నా. ఏమన్నారు మీరు? నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటా అన్నారు. అవును చెప్పాను, అందుకే కదా కాళ్ళకి చెప్పులు తెచ్చింది. కాళ్ళు కింద పెట్టకుండా అంటే కాళ్ళకి మట్టి అవ్వకుండా కాదు, అసలు కాళ్ళు కింద పెట్టకుండా అన్ని మీరే చేసి పెట్టాలి. కాళ్ళు కింద పెట్టకుండా అంటే అసలు రెండు కాళ్ళు లేకుంటే కాళ్ళు కింద పెట్టావు కదా. ఉండు, రెండు కాళ్ళు నరికేస్తా. ఏమండి, ఏమైంది అలా ఉన్నారు? రాత్రి గుండె నొప్పి వచ్చింది, ఇప్పుడు కూడా అట్టే ఉంది. మీకు ఈ మధ్య బయట మసాలా తిండ్లు ఎక్కువైపోయాయి. ముందు అవి తినడం తగ్గించాలి మీరు. మీకు ఏం కావాలో నన్ను అడిగితే నేను చేస్తాను కదా. మీకు చికెన్ కావాలంటే చికెన్ వండుతా, మటన్ కావాలంటే మటన్ వండుతా, సాంబార్ అయినా రసం ఏది కావాలో అది చెప్పండి, చిటికలో చేసేస్తా. అలా చెప్పే బరే మీకు ఎక్కడా దొరకదు. ఆప్మే, అసలు గుండె నొప్పి వచ్చింది బయట తిన్న మసాలా తిండ్ల వల్ల కాదు. మరి రాత్రి నీ మొహం మేకప్ లేకుండా చూసి. ఏమండి, హాస్పిటల్కి వెళ్తా అన్నారు, వెళ్ళారా? వెళ్ళొచ్చాను మే. ఇంజెక్షన్ వేయించుకున్నారా? వేయించుకున్నా. అయినా ఇప్పుడు ఎందుకు ఎన్ని అడుగుతున్నావు? ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పి లేదా? పెద్ద నొప్పి ఏం లేదు. అంతేలండి, ఇంజెక్షన్ వేసినప్పుడు ఏమీ నొప్పి లేదు గానీ నేను ఏదైనా పని చెప్తే మాత్రం ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి మీకు. అంటే నువ్వు చెప్పేటివన్నీ చిన్న చిన్న పనులు. ఏం పనులు చెప్పాను? కూరగాయలు కోయమన్నాను, అంతేగాని వంట చేయమన్నానా? బట్టలు మిషన్కి ఏమన్నాను, అంతేగాని బట్టలు ఉతకమన్నానా? ఇలాంటి చిన్న చిన్నవే కదా చెప్పింది. కష్టమైన పని ఏదైనా చెప్పానా? అవి చిన్న చిన్న పనులు. అసలు కష్టమైంది ఏంటో ఇప్పుడు అడగమంటారా? ఏది మీ ఫోన్ లాక్ తీసి ఇవ్వండి. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాటలు చెప్తానా? బావా, నీ కవితలు బాగా చెప్తామంట కదా, ఏది ఒక కవిత నా కోసం చెప్పవా? నీకు కాకపోతే ఇంకెవరు చెప్తాను, చెప్తా ఉండు. ఒక్క నిమిషం. నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా. చెప్పేటప్పుడు వావా అనాలి. సరే సరే, వావా వావా. ఇప్పుడు కాదు, నేను చెప్పిన తర్వాత. నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా. వావా వావా. నిన్ను చూసి నన్ను నేను మర్చిపోయా. వావా. మీ చెల్లిని చూసాక నిన్ను మర్చిపోయా. వావా. ఏమండి, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు, ఆ మాత్రం తెలియదు నీకా? సారీ అండి. సరేలే, పని మీద బయటికి వెళ్తున్నాను, ఏం కావాలో చెప్పు. పని మీద వెళ్తున్నారా? బండి మీద వెళ్ళొచ్చు కదా. నేను మీతోటి వస్తానండి బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ కా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇంత సడన్ గా మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు? ఇంట్లో పప్పుచారు చేశానండి, మా అమ్మ నాకు ఇష్టమైన తాలింపు చేసిందండి, వెళ్ళేసి తీసుకొచ్చుకుంటానండి పప్పుచారులో నంచుకోవడానికి. తాలింపు కోసం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? సరే వెళ్ళనులే, మీరొచ్చి చేసి పెట్టండి నాకు తాలింపు. ఇంత తాలింపు పిచ్చి అంటే నీకు? ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నారు? ఆడుకుంటుండా, చూస్తుంటే కనిపించగల టైర్ పంచర్ అయితే మార్చుకుంటుండా. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వు పని చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు గానీ వద్దులేపో. అట్ట ఒక్కళ్ళే కష్టపడకపోతే నాకు ఏదైనా పని చెప్పండి, నేనే చేస్తాను. చేస్తావా? సరే అయితే ఇంట్లోకి వెళ్ళి బండి టైర్ ఉంది తీసుకురాపో. తెస్తా. ఏమండి, టైర్ తెచ్చానండి. తెచ్చావా? అక్కడ పెట్టు. మేము మెంటల మొహం, టైర్ అంటే ఈ టైరా? ఈ టైర్ కి స్కూటీ టైర్ కి తేడా తెలియదు నీకా? అలాంటప్పుడు నాకెందుకు పని చెప్తారు, మీరే చేసుకోవచ్చు కదా.